తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. ఈటీవీలో ఎన్నో సీరియల్స్ ఇప్పటి వరకు ప్రేక్షకులని అలరించాయి. అయితే ఈటీవీలో డబ్బింగ్ సీరియల్స్ సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఇప్పటి వరకు ఈటీవీలో టెలికాస్ట్ అయిన డబ్బింగ్ సీరియల్స్ గురించి తెలియజేయడానికే ఈ వీడియోస్. పార్ట్ 1 లో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఈటీవీ డబ్బింగ్ సీరియల్స్ గురించి చూద్దాం. 1995వ సంవత్సరంలో టెలికాస్ట్ అయిన డబ్బింగ్ సీరియల్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ఈటీవీ లాంచ్ అయిన రోజే చారిత్రాత్మక ధారావాహిక చాణక్యాన్ని లాంచ్ చేశారు. భారతదేశానికి చెందిన రాజనీతిజ్ఞుడు చాణక్యుని గురించి ఈ ధారావాహికలో చక్కగా చూపించారు. 1991వ సంవత్సరంలో హిందీలో డీడీ నేషనల్ లో లాంచ్ చేసిన చాణక్యకి డబ్బింగ్ గా 1995లో ఈటీవీ ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేసింది. ఇక ఈటీవీలో టెలికాస్ట్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ శభాష్ టింటిన్. ఇంగ్లీష్ వాళ్ళు రూపొందించిన కార్టూన్ సీరియల్స్ ని కూడా ఈటీవీ తెలుగులో టెలికాస్ట్ చేసింది. 1991లో ఫ్రెంచ్ యానిమేషన్ స్టూడియోస్ వాళ్ళు రూపొందించిన ఈ కార్టూన్ సీరియల్ ని శభాష్ టింటిన్ పేరిట 1995లో ఈటీవీ టెలికాస్ట్ చేసింది. ఇక ఈటీవీలో టెలికాస్ట్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ బాబోయ్ డెన్నిస్. 1986లో ఇంగ్లీష్ లో రూపొందించిన కార్టూన్ సీరియల్ బాబోయ్ డెన్నిస్ కి అనువాదంగా తెలుగులో ఈ ధారావాహికని టెలికాస్ట్ చేశారు. ఇక చార్లీ చాప్లిన్ కూడా ఈటీవీలో 1995లో టెలికాస్ట్ చేశారు. ఇక ఈటీవీలో టెలికాస్ట్ అయిన మరో ధారావాహిక వసుంధర. 1991 సంవత్సరంలో తమిళ భాషలో సుహాసిని మణిరత్నం 8 ఎపిసోడ్ల ధారావాహికల్ని ప్రముఖ నటీనటులతో రూపొందించారు. మెడ్రాస్ దూరదర్శన్ లో పెన్ అనే పేరుతో 1991లో ఈ ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేశారు. ఆ ధారావాహికని అనువాదం చేసి వసుంధర పేరిట ఈటీవీలో టెలికాస్ట్ చేశారు. తర్వాత వసుంధర టైటిల్ కింద సుమన్ రచనలో వచ్చిన సీరియల్స్ ని టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత ఈటీవీలో లాంచ్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ మాల్గుడి కథలు. 1943లో ఆర్కే నారాయణన్ రచించిన మాల్గుడి డేస్ ని సీరియల్ రూపంలో 1986లో ఇంగ్లీష్ భాషలోను హిందీ భాషలోను మొదటగా రూపొందించారు. ఆ సీరియల్ ని డబ్ చేసి మాల్గుడి కథలు పేరిట 1995లో ఈటీవీ టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత ఈటీవీలో లాంచ్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ రాత్రి. తమిళంలో జిఎం కుమార్ డైరెక్షన్ లో రూపొందించిన హర్రర్ సీరియల్ ని తెలుగులో రాత్రి అనే పేరుతో టెలికాస్ట్ చేశారు. తర్వాత ఈటీవీలో టెలికాస్ట్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ గుప్పెడు మనసు. కె బాలచందర్ తమిళ్లో రూపొందించిన కయ్యళవు మనస్సుకి డబ్బింగ్ గా తెలుగులో గుప్పెడు మనసు అనే పేరుతో ఈటీవీలో 1995లో ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత ఈటీవీలో టెలికాస్ట్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ తీర్పు. తమిళ్లో శ్రీప్రియ డైరెక్షన్ లో రాధిక ప్రొడక్షన్ లో విడుదలై అనే ధారావాహికని టెలికాస్ట్ చేశారు. దానికి డబ్బింగ్ గా తీర్పు ఈటీవీలో 1995లో టెలికాస్ట్ అయింది. తర్వాత ఈటీవీలో టెలికాస్ట్ అయిన మరో డబ్బింగ్ సీరియల్ నీడ. ప్రముఖ దర్శకులు మనోబాల డైరెక్షన్ లో రాధిక నిర్మాణంలో మీండుం మీండుం నాన్ అనే తమిళ్ సీరియల్ టెలికాస్ట్ అయింది. ఆ ధారావాహికని అనువాదం చేసి నీడ అనే పేరుతో 1995లో ఈటీవీ టెలికాస్ట్ చేసింది. ఇవి 1995వ సంవత్సరం ఈటీవీలో టెలికాస్ట్ అయిన డబ్బింగ్ సీరియల్స్. ఈటీవీ డబ్బింగ్ సీరియల్స్ కి సంబంధించి మొదటి ఎపిసోడ్ ఎలా ఉంది, రాబోయే ఎపిసోడ్స్ లో మరిన్ని డబ్బింగ్ సీరియల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.